సమాజానికి అందించిన విచారణ, సంస్కరణ, ఆచరణ అలాంటి సంఘం నిషేధించాలంటున్నారు మీరు. ఎట్లా? ఇప్పుడు ఖర్గే గారి వ్యాఖ్యలు చూద్దాం. మీరు చెప్పినట్లు ఖర్గే గారే ఈ వ్యాఖ్యలు నా వ్యక్తిగతం అని చెప్పడం జరిగింది. సరే, అయినప్పటికీ ఏఐసిసి అధ్యక్షులు కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏ సందర్భంగా చెప్పాడు ఆయన? నిన్న ఇద్దరు దేశభక్తులకు సంబంధించినటువంటి ఇద్దరు గొప్ప కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి రోజు. ఒకటి భారతరత్న, భారత మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ విముక్తికి ఒక దేశాన్ని విడగొట్టినటువంటి ఆవిడ, దేశ సమైక్యత సమగ్రత కోసము ఆత్మ బలిదానం చేసినటువంటి ఇందిరాగాంధీ గారి 41వ వర్ధంతి. రెండవది వచ్చేసి 565 సంస్థానాల్లో విలీనం చేసేదానికి కారకుడైనటువంటి ఒక భారతరత్న, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ పటేల్ 150వ జయంతి. అంటే ఇద్దరు కాంగ్రెస్ అగ్ర నాయకులు, ఇద్దరు భారత మాత ముద్దుబిడ్డలకు సంబంధించిన రోజు సందర్భంగా ఆయన ఏమన్నాడు? ఈ పక్క మోడీ గారి వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన సర్దార్ పటేల్ గారి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఆయన అసలు బీజేపీ నాయకుడు అయినట్టు, వాళ్ళ ఆరాధ్యుడు అయినట్టు. కానీ ఆయన వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే, ఈయన ఆరాధించి ఆయన ఆకాశానికి ఎత్తినటువంటి మోడీ గారు ఎత్తినటువంటి పటేల్ గారే ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆయన ఆకాశానికి ఎత్తుతున్నారు కదా, మరి ఏమన్నా బ్యాన్ చేస్తారా? మీరు పొగిడేటటువంటి పటేల్ గారే బ్యాన్ చేశారు ఆర్ఎస్ఎస్ ను 1948 నుండి 4/2/1949 నుండి 11/7/1949 వరకు అనేది ఈ నేపథ్యంలో దాన్ని గుర్తు పెట్టుకోవాలి. పోనీ ఏమైనా కొత్తగా ఆర్ఎస్ఎస్ మీద కానీ లేకుంటే అన్లాఫుల్ ఆర్గనైజేషన్స్, అనేక ముస్లిం ఆర్గనైజేషన్స్ మీద నిషేధం ఉంది. ముస్లిం ఆర్గనైజేషన్ చూస్తే కాంగ్రెస్ హయాంలో అనేక దాదాపు 10-15 ముస్లిం ఆర్గనైజేషన్స్ ను నిషేధించడం జరిగింది. ఇప్పుడు కూడా స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, లష్కరే తైయబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అనేక ముస్లిం సంస్థలను కూడా అన్లాఫుల్ యాక్టివిటీ చేసే వాటిని నిషేధించడం జరిగింది. అదే అన్లాఫుల్ యాక్టివిటీస్ లేనటువంటి ముస్లిం సంస్థలు ఉంటే వాటిని కొనసాగిస్తున్నారు. అదే విధంగా వాటిల్లో కూడా అన్లాఫుల్ కండిషన్స్ మానుకున్నప్పుడు మళ్ళా నిషేధం. ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు అది ఆర్ఎస్ఎస్ ఒకటే అని చెప్పడమా మీ ఉద్దేశం? అవును, ఆటోమేటిక్ గా వచ్చేసి ఇప్పుడు గతంలో ఆయన పటేల్ గురించి చెప్పినప్పుడు ఈ సందర్భం వచ్చింది. పటేల్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ మీద ఇప్పటి వరకు 4 సార్లు నిషేధం జరిగింది. మళ్ళీ వచ్చేసి నిషేధం ఎత్తివేసే సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చేసి కొంచెము దేశ సమైక్యతకు సమగ్రతకు అన్లాఫుల్ కండిషన్స్ అన్న ఉంటాయనుకున్నప్పుడు నిషేధం విధించడం జరిగింది. మళ్ళా కోర్టుల ద్వారానో లేకుంటే ప్రభుత్వాలు మళ్ళీ నిషేధం ఎత్తేయడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ఇండియాలోనే పంజాబ్ ప్రావిన్స్ లో వచ్చేసి ఆర్ఎస్ఎస్ నిషేధించడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే, దేశ స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ఇండియాలోనే పంజాబ్ ప్రావిన్స్ లోనే 24/1/47 నుండి 28/1/47 వరకు, అప్పుడేం కాంగ్రెస్ కాదు దాన్ని నిషేధించింది, బ్రిటిష్ ఇండియాలోనే అప్పుడు రూలింగ్ యునైటెడ్ పార్టీ అని చెప్పేసి అప్పుడు పంజాబ్ లో ఉన్నటువంటి పార్టీ ఆర్ఎస్ఎస్ ను నిషేధించింది, ముస్లిం నేషనల్ గార్డ్ ను నిషేధించింది. వాళ్ళు అన్లాఫుల్ యాక్టివిటీ చేస్తున్నారని చెప్పేసి. సెకండ్ వచ్చేసి 48 నుండి 49 వరకు అప్పుడు గాడ్సే గారి గాంధీ గారి వద్ద ఆయన హత్య సందర్భంగా అప్పుడు ప్రధానంగా నెహ్రూ గారి కంటే మెయిన్ గా పటేల్ గారు కారణం వచ్చేసి దాన్ని నిషేధించడానికి కారణం. పటేల్ గారి గురించి ఈవెన్ కోర్టులో కూడా కొంచెం ఆర్ఎస్ఎస్ వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదంటే, లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాంధీ హత్య తర్వాత మిఠాయిలు పంచుకున్నారు, ఇక సంతోషం ఫంక్షన్స్ పెట్టారని చెప్పేసి అని చెప్పింది వచ్చేసి పటేల్ గారు. దాని తర్వాత వచ్చేసి ఎమర్జెన్సీ టైంలో ఒకసారి, తర్వాత బాబ్రీ మూవ్మెంట్ అప్పుడు ఆ బాబ్రీ మసీద్ ఒకసారి. కాబట్టి ఇక్కడ మళ్ళా ఎత్తేయడం జరిగింది. కాబట్టి అన్లాఫుల్ యాక్టివిటీ అది హిందువుల సంఘటన కోసం ఏర్పడింది. నేను హిందూనే, రామచంద్రాడన్న ఏ విధంగా హిందూనే, నేను పక్కా హిందూనే. కాబట్టి అంత మాత్రం చేత వచ్చేసి నేను ఇతర మతాలను ద్వేషించడమో లేకుంటే అన్లాఫుల్ యాక్టివిటీ చేస్తా ఉంటే నన్ను కూడా జైలు వేస్తారు. డిఫైన్ అన్లాఫుల్ అంటే ఇప్పుడు ఖర్గే గారు ఏమన్నారంటే శాంతి భద్రతలకు భంగం కలిగించే ఆర్ఎస్ఎస్ బీజేపీ అని కూడా కలిపారు. ఏది దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీ, మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ, ఇవన్నీ తెలిసి కూడా ఆయన ఈ రెండింటి శాంతి భద్రతలకు విఘాతం అనేది ఎంత పెద్ద స్టేట్మెంట్ దేశంలో ఇవాళ.
నేను చెప్తున్నా కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాడంట. ఆ రోజు ఆ రోజు సంఘటన ఈ రోజు ఉన్నాయి. గాడ్సే గారు వచ్చేసి గాంధీని చెప్పినటువంటి నేపథ్యం ఎలాగుందో ఈ రోజు దేశంలో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు పటేల్ గారు ఆ డెసిషన్ తీసుకున్నారు. మరి మీరు పటేల్ గారిని పొగుడుతున్నారు, మరి ఈ డెసిషన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యం అది. ఆయన వచ్చేసి అదే పనిగా కాంగ్రెస్ మీద దాడి చేస్తా, ఆయన పటేల్ వచ్చేసి ఆకాశానికి ఎత్తి నెహ్రూను దూరం చేయాలని చేస్తున్నప్పుడు ఆ నేపథ్యంలో అదే ఇదే చేయండి అని చెప్పారు. కాబట్టి మన నేపథ్యం కూడా ఏ సందర్భం అంటే ముఖ్యంగా ఇక్కడ ఏమవుతోందంటే బీజేపీ వచ్చినప్పటి నుంచి నెహ్రూ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి జరిగిన నష్టము, అది కాశ్మీర్ అంశంతో సహా, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి ఏం చేద్దాం అనుకున్నారు, ఎంత చేశారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం ప్రపంచంలోనే దాదాపు సబ్జెక్టు కరెక్షన్ 1 or 2 అంత హైట్ ఉన్న విగ్రహం పెట్టిన తర్వాత వారిని ఆ ఎత్తులో పెట్టి నెహ్రూ గారిని ఇక్కడ పెట్టాలనేది బీజేపీ చేస్తున్న ప్రయత్నం. సో ఈ మధ్య వస్తున్న కాన్ఫ్లిక్టా ఇది రెండింటి మధ్య వస్తున్న కాన్ఫ్లిక్టా? ఇప్పుడు వాళ్ళకు వచ్చేసి ఒక చెప్పుకోవడం నాయకుడు లేడు, కాబట్టి కాంగ్రెస్ నాయకునే వాళ్ళు వచ్చేసి సర్వ తీసుకున్నారు. మీ నాయకుడిని హైజాక్ చేసేసారా? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన అసలు సిసలు కాంగ్రెస్ వాది. ఆయనకు అన్యాయం చేయడం ఏంటి? ఆయన ఈ దేశానికి వచ్చేసి డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు, ఈ దేశానికి మొదటి హోమ్ మినిస్టరు, రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి, ఏఐసిసి అధ్యక్షునిగా 1931లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 50లో చనిపోయినాడు. ఇంకా కొద్ది రోజులు బతికుంటే ఆయన ప్రధానమంత్రి కూడా ఉండేవాడేమో. కాబట్టి ఏదో కాంగ్రెస్ వచ్చేసి పటేల్ వచ్చేసి అవమానపరిచింది అంటే దేశానికి ఉప ప్రధాని కావడం మీరు పటేల్ అవమానపరిచారు, అంబేద్కర్ అవమానపరిచారు, పివి నరసింహారావు అవమానపరిచారు, మోదీ గారు నన్ను 3 చెప్పారు. అదే పటేల్ గురించి చెప్తున్నాను. పటేల్ కు వచ్చేసి ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేయడం ఆయన అవమానపరచడమా? కాంగ్రెస్ ఆయన ఫస్ట్ హోమ్ మినిస్టర్ చేయడం అవమానపరచడమా? ఆయన ఏఐసిసి అధ్యక్షుని చేయడం అవమానపరచడమా? రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించే పాత్ర ఇవ్వడం అవమానపరచడమా?